ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్. ఓకే. ఉమెన్స్ ని ఎందుకు చూజ్ చేసాం మనం? ఓకే. ఉమెన్ ని ఎందుకు చూజ్ చేసాము అంటే యాక్చువల్లీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే షీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ ఎ సిస్టర్, షీ ఈజ్ ఎ వైఫ్ అండ్ ఎ మదర్. ఓకే. అంటే చూడండి ప్రతి రోల్ కూడా మన ఇంట్లో ప్రతి అంటే మనకి ఏ పని చేసినా గాని ఆల్‌మోస్ట్ ఆల్ మనకక్కడ ఒక వుమెన్ కనిపిస్తుంది. అవునా కదా! మనం మార్నింగ్ బాక్స్ కట్టాలన్నా, నైట్ వచ్చాక అంటే మనకి ఇంకా వేరే వర్క్ చేయాలన్నా అంటే కాఫీ, టీ కావచ్చు సంథింగ్ అంటే ఎవ్రీ వర్క్‌కి మనకొచ్చేసి ప్రతి ప్లేస్‌లో మనకు కనిపించేది వుమెన్. అంటే మన జెంట్స్ ఓన్లీ పని చేస్తున్నారు. కాకపోతే వుమెన్ వచ్చేసి ఎక్స్‌ట్రా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో. అంటే ఇంట్లో పని చేయడం, మళ్ళీ ఆఫీస్‌కెళ్ళడము. అంటే నిజంగా అసలు ఆలోచిద్దాం ఎవరి హెల్త్ బావుంటే బావుంటుంది. ఓకేనా? ఒక వుమెన్ హెల్త్ బావుంటుంటే ఫ్యామిలీ హెల్త్ మొత్తం బావుంటుంది. ఓకే. సరే ఆహ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆల్ రోజ్ జస్ట్ పర్ఫెక్ట్‌లీ. ఓకే. ఆహ్, యెస్. నిజంగా అంటే ప్రతి ఒక్కరి హెల్త్ చాలా చాలా ఇంపార్టెంటే. దాంట్లో మనం స్పెషల్‌గా ఇప్పుడు వుమెన్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి సర్టెన్ యూనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. ఆ హెల్త్ ఇష్యూస్ మనం జనరల్‌గా డిస్కస్ చేయము ఎక్కడ. ఓకే. అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. అసలు కామన్ డిసీజెస్ అమంగ్ వుమెన్. వుమెన్స్‌కి స్పెషల్‌గా వచ్చే ఆహ్, ప్రాబ్లమ్స్ ఏమేముంటాయి? ఫస్ట్ అనీమియా, బ్లడ్ సంబంధించి హిమోగ్లోబిన్ తగ్గిపోతా ఉంటుంది. సెకండ్ నాకు తెలిసి ఒక 10 మంది లేడీస్‌ని తీసుకుంటే అందులో 5-6 అబోవ్ మెంబర్స్‌కి థైరాయిడ్ ప్రాబ్లమ్‌లో ఉంటారు. అంటే ఏ ఫ్యామిలీలో ఒక లేడీని తీసుకున్నా కానీ ఫ్యామిలీకి ఒకరు థైరాయిడ్ సంబంధించిన వాళ్ళుంటారు. ఓకే. కార్డియోవాస్క్యులర్ ఇది అందరికి సంబంధించిన డిసీజే. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ ట్విస్ట్ అంటే బ్రెస్ట్ పైన కంతిలవ్వడం. పీసీఓడీ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ బబుల్స్ అంటారు కదా! అలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆస్టియోపోరోసిస్ కావచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇది అందరికి వస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్‌కి ఇంకెక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాంతో పాటు వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. ఇవి కామన్‌గా వింటా ఉంటాం కదా! ప్రాబ్లమ్స్ మనం. ఓకే. వీటికి మించి ఇంకేదైనా ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్ ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. వీటి మీద మనం ఓవరాల్‌గా మాట్లాడదాం ఈరోజు. టైమ్ ఉన్నంత వరకి. ఓకే. యెస్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఓకే. ఇక్కడ మెయిన్ ఆహ్, an infection any part of the urinary system like kidney, bladder or urethra is known as UTI. అంటే ఓన్లీ మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనుకుంటే మనకి యూరిన్ నుంచి కిడ్నీ వరకున్న టోటల్ సెటప్‌ని మనం యూటీఐ అంటున్నాం. అంటే ఈ ప్లేసెస్‌లో ఎక్కడ మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనము యూటీఐ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. Urinary tract infections are more common in women. They usually occur in the bladder or urethra, but more serious infections involve the kidney. ఓకే. ఇది జనరల్‌గా మనకి జెంట్స్‌కి కూడా వస్తుంది. కానీ కంపేర్ విత్ జెంట్స్ కంటే కూడా లేడీస్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇట్స్ ఎ మోర్ కామన్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ మనం ఏదైనా హాస్పిటల్‌కెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్తే సింపుల్‌గా చెప్తాడు ఏంది ప్రాబ్లమ్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాడు. అవునా కాదా? మనం సమ్మర్‌లో కానీ, అంటే రెయినీ సీజన్‌లో కానీ చాలా ఎక్కువ దీనికి సంబంధించి చూస్తా ఉంటాం. ఓకే. ఆహ్, ఎస్పెషల్లీ 50% మోర్ ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్‌తో బాధపడతా ఉంటారు. ఓకే. ఆహ్, యెస్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కామన్. కాకపోతే 50% మోర్ గెట్టింగ్ యూటీఐ ఇన్ దేర్ లైఫ్ టైమ్ దాన్ మేల్స్. అంటే ఖచ్చితంగా లేడీస్‌కొచ్చేసి ఆల్‌మోస్ట్ ఆల్ 50% ఛాన్సెస్ ఉంది. వాళ్ళ లైఫ్ టైమ్‌లో యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఎక్కువన్నమాట. ఎందుకు అంటే ఆహ్, హ్మ్. ఈ యురేథ్రా వచ్చేసి షార్ట్ ఉంటుంది. మేల్‌తో కంపేర్ చేస్తే వుమెన్‌కి షార్ట్ ఉంటుంది. విచ్ అలౌస్ టు బాక్టీరియా క్విక్ యాక్సెస్ టు ది బ్లాడర్. బ్లాడర్‌కి చాలా తొందరగా రీచ్ అవుతుంది. అందుకే వాళ్ళకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. యూటీఐ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్ క్లినికల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ వుమెన్. ఇది ఎలా వస్తుందంటే జస్ట్ లైక్ ఒక బాక్టీరియా. ఓకేనా? బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట ఇదంతే. అంటే బయట నుంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. నియర్లీ 25% ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఏదైతే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో అందులో 25% ఆల్‌మోస్ట్ ఆల్‌గా వస్తుంది ఈ బాక్టీరియా నుంచే. ఓకే. ఇన్ఫెక్ట్ ది కిడ్నీస్ అండ్ లీడ్ టు మచ్ సీరియస్ కాంప్లికేషన్స్. ఓకే. దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే అరికట్టలేకపోగలిగితే ఇది కిడ్నీ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే చూడండి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న ప్రాబ్లమే స్టార్టింగ్ వచ్చినప్పుడు. దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. లేదంటే క్యూర్ చేయాలి. లేదంటే ట్రాక్ అలా వెళ్తూ కిడ్నీ వరకు రీచ్ అయిందంటే ఇంకా మనం కిడ్నీని రిపేర్ చేయలేము. ఆ విషయం అందరికీ తెలుసు.
ఈ రోజుల్లో అంటే చాలా మట్టికి నేను చాలా కేసెస్ చూస్తున్నాను. చాలా ఫోన్స్ వస్తున్నాయి. చాలా మంది డయాలిసిస్‌కి ఎళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ మందికి కిడ్నీ ఫెయిల్ అయింది. ప్లాంటేషన్ చేస్తున్నారు. లేదంటే డయాలిసిస్ ఎళ్తున్నారు. ఓకే. ఒక్కసారి మన చుట్టుపక్కల చెక్ చేయండి. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఓకేనా? అంటే చూడండి అంటే మనము ఎలా ఉన్నామో చూడడానికి బానే ఉంటాం. కానీ కిడ్నీ ఎప్పుడు పోతుందన్న విషయం మనకు కూడా తెలీదు. కాబట్టి మనం దీన్ని ముందే మనం ప్రివెంట్ చేసుకోవడం చాలా బెటర్. యెస్. సింప్టమ్స్ అసలు ఏమేముంటాయి? ఓకే. దీన్ని ఎలా గుర్తుపట్టాలి? ఓకే. మనకి బ్లాడర్ ఉంటుంది కదా! అంటే అప్పర్ ప్లేస్ వచ్చేసి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్పర్ బ్యాక్ అండ్ సైడ్స్ కూడా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మనకి కిడ్నీ ఉండే ఏరియా నుంచి ఆల్‌మోస్ట్ ఆల్ యూరినరీ ట్రాక్ వరకు కూడా ఎక్కడన్నా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. దాంతో పాటు మండే అంటే మనకి హీట్ అనిపిస్తుంది కదా! మంట అంటారు కదా! ఆ ఛాన్సెస్ కూడా ఉంది. ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అంటే మామూలుగా జ్వరం వస్తుంది కదా! అలా వస్తుంది. మామూలుగా అందరూ జ్వరం అనుకుంటారు. కానీ హాస్పిటల్ ఎళ్ళినప్పుడు తెలుస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అంటారు. ఓకే. దాంతో పాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఆహ్, ఇది ట్రాక్ అయినప్పుడు మరి లోయర్ ట్రాక్ అయితే ప్రాబ్లమ్ ఏమొస్తుంది? ఇంతకుముందు చెప్పినట్టు బర్నింగ్ విత్ యూరినేషన్. యూరిన్ పోయినప్పుడు మనకి మంట సెన్సేషన్ వస్తుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే యూరినేషన్ ఎక్కువ సార్లు వస్తుంది. వితౌట్ పాసింగ్ అంటే యూరిన్ ఎక్కువ రాదు. కానీ ఎక్కువ టైమ్స్ ఎళ్ళాల్సొస్తుంది. ఓకే. అర్జెన్సీ ఆఫ్ యూరినేషన్ కొందరికి యూరిన్‌లో బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే యూరిన్ కలర్ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. యూరిన్ థట్ హాస్ ఎ స్ట్రాంగ్ ఆర్డర్, ఫ్రీక్వెంట్ పెల్విక్ పెయిన్. అలానే మనకి పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్ చూడండి సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే యూరిన్‌లో మంటొస్తుంది, లేదంటే బ్లడ్ ఒస్తుంది, లేదంటే యూరిన్ కలర్ మారిపోయింది. అర్జెన్సీ యూరినేషన్ వస్తుంది. ఇక అన్ని కాంబినేషన్స్ అయినాయంటే ఓకేనా? ఫస్ట్ మనం క్లినికల్ చెక్ చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్‌గా మనం నెక్స్ట్ చెప్పబోయే సప్లిమెంట్ యూజ్ చేసినా సరిపోతుంది. ఇవి జస్ట్ మనకొక సింప్టమ్స్ మాత్రమే. ఇది ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంది. కొన్ని కేసెస్‌లో ఇది లేకున్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరికొస్తుందో కూడా నేను చెప్తాను. ఎవరికొచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఎవరికొచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మోర్ ఫ్రీక్వెంట్‌లీ ఆహ్, ఔటర్ వాష్‌రూమ్స్ వాడతారు. అంటే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా! మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ వాడుతున్నామనుకోండి, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే మన ఓన్ వాష్‌రూమ్ కాకుండా బయట ఎక్కడన్నా పబ్లిక్ వాష్‌రూమ్స్ వాడుతున్నామంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ బాక్టీరియా ఉందనుకోండి ఈజీగా మనకి అటాక్ అవుతుంది. ఓకే. సెకండ్ ఎవరైతే తక్కువ వాటర్ తాగుతున్నారో, అంటే రోజుకి కావాల్సినంత వాటర్ తాగకుండా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ట్రావెల్ చేస్తున్నాం, యూరినేషన్ ప్రాబ్లమ్ వస్తుందనేసి వాటర్ కంటెంట్ తగ్గిచ్చేస్తారు. ఓకే. అప్పటి వరకి బాగానే ఉంటుంది. కానీ లాంగ్ రన్‌లో మనకి యూటీఐ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సెకండ్ వచ్చేసి ఆహ్, యూరినేషన్ చాలా తక్కువ పోతా ఉంటారు. ఓకే. అంటే ఆపుకొని పోవడము, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి మనము పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నామా? వాటర్ తక్కువ తాగుతున్నామా? యూరినేషన్ తక్కువ పోతున్నామా? ఓకేనా? ఈ కండిషన్స్ మ్యాచ్ అయినాయి అంటే ఆల్‌మోస్ట్ ఆల్ మనకి ఇది వచ్చే సింప్టమ్స్ ఉన్నా లేకున్నా ఇది వచ్చే ఛాన్సెస్ 25% ఎక్కువున్నాయంట. ఓకే. సరే చూద్దాం దీనికి మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. ఓకే. మనకు టైం తక్కువుంది కాబట్టి నేను స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్తాను. ఈ ప్రొడక్ట్ ఎందుకు, ఎలా వర్క్ అవుతుంది, దేనికి వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే. నిజంగా అసలు వెస్టిజ్‌కి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కి మనకి మార్కెట్‌లో అంటే మెడికల్‌లో మనకి నిజం చెప్పాలంటే ట్రీట్మెంట్ ఉంది. అంటే అప్పటి మాత్రం తగ్గిస్తారు. కానీ రిపీటెడ్‌లీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఆ పర్సన్‌కి రిపీటెడ్‌లీ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ పర్మనెంట్‌గా క్యూర్ చేయరు. కానీ మన సప్లిమెంట్ ద్వారా ఓకే. ఇది మెడిసిన్ కాదు సప్లిమెంట్. అందరికీ తెలుసు సప్లిమెంట్ ఏందని దాని గురించి మళ్ళీ చెప్పను. ఓకేనా? మనం ఈ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల రిపీటెడ్‌లీ రాదు. ఓకే. అంటే ఒకసారి మనం కంటిన్యూ వాడగలిగితే రిపీటెడ్‌లీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువనమాట. ఓకేనా? అసలు దీంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇలా మోస్ట్ 2 పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఓకే. మెయిన్ వచ్చేసి క్రాన్‌బెర్రీ అండ్ డి-మోనోస్. ఓకేనా? క్రాన్‌బెర్రీ వచ్చేసి మనకి గుంపులుగా పెరుగుతుంది. ఒక పొదలా పెరుగుతుందన్నమాట. అండ్ డి-మోనోస్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే టోటల్ యూరిన్ ట్రాక్‌కి ఒక హెల్త్‌ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. టోటల్ యూరిన్ ట్రాక్ అంటే చెప్పాను కదా! కిడ్నీ టు ఎండ్ వరకొచ్చేసి టోటల్ యూరిన్ ట్రాక్ దాన్ని టోటల్ ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పినట్టు మనకి నార్త్ అమెరికాలో ఎక్కువ పెరుగుతుంది. క్రాన్‌బెర్రీ ఇప్పుడు కాదు. హిస్టారికల్ గూడా చాలా సార్లు వాడారు. ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసమే కాదు. ఆహ్, ఏది మనకి లీవ్స్ వర్ యూజ్డ్ అంటే క్రాన్‌బెర్రీ లీవ్స్ మనకి ఎక్కడెక్కడ వాడేవాళ్ళంటే బ్లాడర్ రిపేర్‌లో కావచ్చు,
స్టమక్ ఇన్ఫెక్షన్స్‌లో కావచ్చు, లివర్ డిజార్డర్‌లో కావచ్చు, ఓకే. డయాబెటిక్స్‌లో మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉంటాయి కదా! వౌండ్స్ అక్కడ కావచ్చు. ఇంకా ఇట్లా చాలా కండిషన్‌లో వాడారు. అంటే చూడండి క్రాన్‌బెర్రీ వల్ల ఒక యూజే కాదు మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. కానీ మన కంపెనీ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో క్రాన్‌బెర్రీ నుంచి ఎస్పెషల్‌గా మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కి ఏదైతే కావాలో దాని కాంబినేషన్స్ కరెక్ట్‌గా ఇస్తుందన్నమాట. ఓకే. డైటరీ సప్లిమెంట్‌లో కూడా వాడుతున్నారు. ఓకే. దిస్ సిట్రిక్ యాసిడ్ కంటెంట్ హెల్ప్స్ టు మేనేజ్ బ్లాడర్ కాంప్లికేషన్స్. దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మన బ్లాడర్ ఏదైతే ఉందో దాని కాంప్లికేషన్స్‌ని తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది. డీమోనోస్ ఇన్హిబిట్స్ ఏ సర్టెన్ కైండ్ ఆఫ్ బాక్టీరియా టు అథెర్ టు వాల్ ఆఫ్ ది యూరినరీ ట్రాక్. అంటే అథెర్ అంటే కట్టుబడి వాల్‌ని స్ట్రాండర్డ్‌గా చేస్తుంది. అంటే స్ట్రెంథెన్‌గా చేస్తుంది మన యూరిన్ ట్రాక్‌ని. ఓకే. థస్ ప్రివెంటింగ్ రీకరెన్సీ. అంటే ఏందంటే రిపీటెడ్‌లీ నేనన్నాను కదా! ఇంతకుముందు ఒక్కసారి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే రిపీటెడ్‌లీ వస్తుందన్నాను కదా! ఈ డీమోనోస్ ఏం చేస్తుందంటే రిపీటెడ్‌లీ రాకుండా అరికడుతుంది. ఓకే. దీంట్లో ప్రీబయోటిక్స్ ఉన్నాయి. ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయి మనకి కాంబోటిక్స్‌లో చూస్తాం కదా! ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయంటే గుడ్ బాక్టీరియాని మెయింటైన్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్‌కి. అంటే అరుగుదల ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది. అరుగుదల అంటే గట్ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళు క్రాన్‌బెర్రీ తీసుకుంటే 2 ప్రాబ్లమ్స్ మనకి ఒకే దాంట్లో పోతున్నాయి. ఓకే. దీంట్లో ఏమేమున్నాయి మనకి? రిచ్ ఇన్ ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉన్నాయి. ఓకే. ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ పొలిథోమెటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ హై అమౌంట్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ డైటరీ ఫైబర్. ఓకే. చూడండి ఫ్రెండ్స్ ఒకే దాంట్లో మనకొచ్చేసి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఏజెంట్స్. అంటే మనకి యంగ్‌గా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంది. దాంతో పాటు సి విటమిన్ ఉంది. ఇన్ఫెక్షన్స్ తీసేస్తుంది. దాంతో పాటు ఫైబర్ ఉంది. గట్ ప్రాబ్లమ్‌ని తీసేస్తుంది. ఓకే. ఇది స్పెషల్‌గా ఓవరాల్ హెల్త్‌ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఆహ్, మనకి సిట్రిక్ యాసిడ్ ఎందుకు పనిచేస్తుందో ఆల్రెడీ చెప్పాము. బ్లాడర్ హెల్త్‌ని ఇచ్చేస్తుంది. కాంప్లికేషన్స్ తీసేస్తుంది. దాంతో పాటు హార్ట్ ఫంక్షన్స్‌ని కరెక్ట్‌గా చేస్తుంది. ఆహ్, మెయిన్ దీనికొచ్చే పర్పస్ ఏందంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కి బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకముందు తీసుకోవచ్చు. వచ్చాక తీసుకోవచ్చు. ఓకే. దీన్ని మనం ఆఫ్టర్ ఫుడ్ 1-2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఫుడ్ తర్వాత, నైట్ ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు. 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ వుమెన్స్ ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో, బయట ఆఫీస్ వర్క్ చేస్తున్నారో, ఓకే. పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నారో, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంట్. ఓకే ఫ్రెండ్స్. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లమ్ అనీమియా. ఓకే. జెంట్స్‌కి కూడా అనీమియా ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అంటే అది అలా వెళ్ళిపోతుంది. కానీ లేడీస్‌కి అనీమియా అనేది చాలా చాలా మేజర్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు. ఓకే. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఓన్లీ 50%, 25% అన్నాము. ఇది నాకు తెలిసి 80-90% ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఎవరిని చూడండి ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా లేడీస్ ఎళ్లారు వీక్ ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళకి ఐరన్ టాబ్లెట్ రాస్తారు. డిఫాల్ట్‌గా. ఓకేనా? అసలు అనీమియా వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమొస్తాయంటే అసలు ఇది ఆహ్, బ్లడ్ సెల్స్ మెయింటెనెన్స్ తగ్గిపోయినప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతే దానివల్ల మనకి అనీమియా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. అసలు ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఈ వుమెన్ లోపల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది? అసలు రిక్వైర్‌మెంట్ ఎక్కడ పెరుగుతుంది? మెన్స్యూరియల్ సైకిల్ ఉంటుంది కదా! అక్కడ వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఐరన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. అట్లనే ప్రెగ్నెన్సీలో కావచ్చు, లాక్టేషన్‌లో కావచ్చు. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అక్కడ కూడా వాళ్ళకి ఐరన్ రిక్వైర్‌మెంట్ చాలా ఉంటుంది. ఓకే. సెకండ్ వచ్చేసి అసలు ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్‌డ్ డైట్. ఓకేనా? ఈరోజు మనం ఎగ్జాక్ట్ ఫుడ్ తినకుండా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. రైట్ ఫుడ్ ఎక్కువ తినట్లేదు. అంటే ఆకుకూరలు కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఇలాంటి ఫ్రూట్స్ మన వెజిటబుల్స్ తినడం ఆపేసాం ఆల్‌మోస్ట్ ఆల్‌గా. ఓకేనా? జంక్ ఫుడ్‌కి చాలా తింటాం కుర్కురేలని. కాబట్టి అక్కడ మనకి ఐరన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. మనము బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవట్లేదు. అందులో కరెక్ట్‌గా కూడా తీసుకోవట్లేదు. అంటే తినడం కూడా తక్కువ తింటున్నాం. ఎస్పెషల్లీ లేడీస్‌కి మీరు ఎవరన్నా అడగండి. మీరు మార్నింగ్ ఎప్పుడు తింటారు అంటే 11, 12, 1 చెప్తారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ అందరూ కూడా మానేసారు. అంటే లైఫ్‌లో ఒక బ్రేక్‌ఫాస్ట్ ఉంటదన్న విషయం మర్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే.
ఎందుకు మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్స్ ఏం వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఇంతకుముందు చెప్పినట్టు మెన్స్ట్రుయల్ సైకిల్ వల్ల వస్తుంది. అలానే ఆపరేషన్ అయిన పేషెంట్ వల్ల కావచ్చు. సర్జరీస్ వీటి వల్ల కూడా బ్లడ్ లాస్ ఛాన్స్ ఉంది. అక్కడ మనకి ఐరన్ తగ్గిపోతుంది. ఓకే. డిక్రీజ్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. ఇంతకుముందు చెప్పినట్టు డైటరీ ఫ్యాక్టర్స్ ఏమేమి తీసుకుంటున్నాం? టీ తీసుకుంటున్నాం విత్ మిల్క్ తోటి. కాఫీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే మన కూల్ డ్రింక్స్ కావచ్చు. ఓకే. దాంతో పాటు ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఐరన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకే. అసలు ఐరన్ ఎందుకు కావాలసలు? ఓకే. ఐరన్ ఎందుకు కావాలి అనుకుంటే మన బాడీలో ఉంది మొత్తం బ్లడ్డే కదా! బ్లడ్ వచ్చేసి మన సెల్స్‌కి ఫుడ్ లెక్క కదా! అంటే ఐరన్ కరెక్ట్‌గా ఉంటే సెల్స్ డెవలప్ అయితాయి. సెల్స్ డెవలప్ అయితే ఆర్గాన్ డెవలప్ అయితది. ఆర్గాన్‌తోనే మన బాడీ ఉంది. అంటే చూడండి మన బైక్‌కి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో బ్లడ్ అంత ఇంపార్టెంట్. దీని గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఐరన్ అందరికి కావాల్సిందనేసి. ఓకేనా? ఇది తగ్గిపోతే ఏమి సింప్టమ్స్ వస్తాయి. ఓకే. ఈజీగా అలసిపోతారు. ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే చిన్న పని చేయంగానే లాస్ అయిపోతారు. అంటే ఎక్కువ వర్క్ కాదని కాదు. రెగ్యులర్ వర్క్ చేసినా కానీ ఎనర్జీ లాస్ అయిపోతారు. ఇంకా హెవీగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది నాకు మైగ్రేన్ ఉందంటారు. మైగ్రేన్‌లో ఇది కూడా ఒక సింప్టమే ఐరన్ తగ్గిపోవడం. ఓకే. కొన్ని కేసెస్‌లో ఓన్లీ ఐరన్ ఫోలిక్ ఇచ్చినా కానీ మైగ్రేన్ తగ్గే ఛాన్సెస్ ఉంది. అట్లే బ్రీతింగ్ తీసుకోవడంలో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకేనా? బ్రీతింగ్ ప్రాబ్లమ్ రాగానే అందరూ లంగ్స్ ప్రాబ్లమ్ అనుకుంటారు. వాళ్ళకి ఐరన్ తక్కువున్నా కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. హార్ట్ బీట్ మారిపోతుంది. డిఫికల్టీ ఇన్ కాన్సంట్రేటింగ్ ఇంకా మనకి లేజినెస్ వచ్చి, హెడేక్ వచ్చి, మన కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. డిజినెస్ అలసట ఉంటుంది. స్కిన్ టోన్ మొత్తం పేలగా అయిపోతుంది. ఏదో అంటారు గదా! అంటే ఏదో చవకలు ఉట్టిపడుతుంది అంటారు. అంటే ఆ పదాలు వాడొద్దు మనము. మనం పాజిటివ్‌లో ఉన్నాం కాబట్టి. అలాంటి స్కిన్ అంటే పేల స్కిన్ వస్తుంది. పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఎస్పెషల్లీ బ్లడ్ తగ్గిపోవడం వల్ల. దీనికి మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. ఓకే. అసలు ఎంతెంత కావాలి? అంటే అడల్ట్ వుమెన్‌కి మోర్ థాన్ 12 ఉండాలి హిమోగ్లోబిన్ లెవెల్. అదే ప్రెగ్నెన్సీలో అయితే 11 ఉండాలి. తర్వాత మళ్ళీ 12 తీసుకోవచ్చు. అంటే మోర్ థాన్ 12 ఉంటే ఎనఫ్ చాలా మంచిది. కానీ 9 కంటే తక్కువ తగ్గిందంటే మాత్రం అది డేంజర్‌లో ఉన్నట్టే. అంటే తొందరగా మనం దాన్ని రికవర్ చేయాలి. దానికి మన కంపెనీ ప్రమోట్ చేస్తుంది ఐరన్, ఫోలిక్ అండ్ ఐరన్ విత్ కాంబినేషన్. ఓకే. ఆహ్, అసలు మనకి ఐరన్ ఎందుకు కావాలంటే రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్‌గా ఉండాలంటే ఐరన్ కావాలి. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి ఐరన్ కావాలి. అంతే కదా! ఓకే. దీంట్లో పాటు మనకి సి విటమిన్ కూడా ఇస్తున్నారు. సి విటమిన్ ఏం చేస్తుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎక్కడన్నా ట్రావెల్ చేయాలంటే నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. లేదంటే ఏదైనా వెహికల్ పట్టుకొని ఎళ్ళొచ్చు. నిజంగా మనకి ఐరన్‌కి సి విటమిన్ ఒక వెహికల్‌లా పనిచేస్తుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అసలు మనం ఫుడ్ తీసుకోవడమే ఆహ్, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవట్లేదు. దాంట్లో ఉన్న కొద్ది ఐరన్ కూడా మనకి కరెక్ట్‌గా అబ్సార్బ్ అవ్వట్లేదు. విత్ సి విటమిన్‌తో మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో, మనం తిన్న ఫుడ్‌లో ఉన్న ఐరన్ మనకి ఈజీగా అబ్సార్బ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ ఐరన్. ఇది హెల్తీ సెల్స్ మెయింటైన్ చేయడానికి బాగా పనికొస్తుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి ఇది బాగా పనికొస్తుంది. వుమెన్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ షుడ్ మెయింటైన్ అడిక్టివ్ అమౌంట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ త్రూ సప్లిమెంట్స్ ఆర్ డైట్ ఫర్ ప్రివెంట్ బర్త్ డిఫెక్ట్స్. అంటే బర్త్‌లో వచ్చే అంటే డెలివరీలో కావచ్చు, బేబీ గ్రోయింగ్‌లో కావచ్చు వచ్చే డిఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఫోలిక్ ఐరన్ అవాయిడ్ చేస్తుంది. ఓకేనా? అంటే మనము మార్కెట్‌లో వచ్చి ఫోలిక్ ఐరన్ సెపరేట్ తీసుకుంటారు చాలా మంది. కానీ మనం లక్కీ ఏందంటే 2 ఒకే ప్యాక్‌లో దొరుకుతున్నాయి. ఓకే. దీనివల్ల రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్‌గా ఉంటున్నాయి. పుట్టబోయే బిడ్డ కూడా యాక్టివ్‌గా పెరుగుతుంది. ఇక్కడ విటమిన్ సి ఉంది కాబట్టి మనకొచ్చేసి అబ్జార్ప్షన్ పవర్ బాగా పెరుగుతుంది. దాంతో పాటు బి12 ఉంది. రీసెంట్‌గా మన కంపెనీ స్ప్రే గూడా లాంచ్ చేసింది. కానీ దీంట్లో కొంచెం కంటెంట్ ఉంటుంది. ఓకేనా? ఇది మెయింటైన్ హెల్త్ ఆఫ్ ది నర్వ్ సెల్స్ అండ్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ఆర్బీస్. అంటే టోటల్ నర్వ్ సెల్స్ ఏవైతుందో దాన్ని యాక్టివ్ చేస్తుంది. ఓకే. రెడ్ బ్లడ్ సెల్స్ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. ఇంకిక్కడ మనకి జింక్ కూడా ఉంది. ఓకే. జింక్ జింక్ ఏం పని చేస్తుంది? ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తుంది. ఎప్పుడు మెనోపాజ్‌లో వచ్చేటి. స్ట్రెంథెన్ ది ఇమ్యూన్ సిస్టమ్ చేస్తుంది. దాంతో పాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో జింక్ తీసుకుంటే అది కూడా తగ్గుతుంది. ఇది నేను రీసెంట్‌గా తెలుసుకున్నాను కరోనాలో. ఓకేనా? జింక్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మన బ్రీతింగ్ అంటే లంగ్స్ ప్రాబ్లమ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది. ఓకే. దీన్ని ఎలా తీసుకోవాలి? ఓకే. పర్ డే మినిమమ్ 2 తీసుకోవచ్చు బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్. ఓకే.
12 ఇయర్స్ అబవ్ వాళ్ళు తీసుకోవచ్చు. దీనికి ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఎవరైతే కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటున్నారో 3 అవర్స్ గ్యాప్ పెట్టి తీసుకుంటే బెటర్. ఓకేనా? ఎందుకంటే కాల్షియం అండ్ ఐరన్ ఈ 2 కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. 2 పని చేయవన్నమాట. 2 3 అవర్స్ గ్యాప్ పెట్టి తీసుకుంటే 2 కూడా ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యెస్. హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. నిజంగా మెయిన్ ప్రాబ్లమ్ ఇదే చాలా మందికుంటది. అసలిది ఎందుకొస్తుంది హార్మోనల్ ఇంబాలెన్స్? ఓకే. సేమ్ లైఫ్ స్టైల్ మారడం వల్ల, అన్‌హెల్తీ ఈటింగ్ వల్ల, జెనెటిక్ వల్ల అంటే ఆల్రెడీ ఎవరికన్నా మన జనరేషన్స్‌లో ఉంటే కూడా వస్తుంది. ఓకే. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, స్ట్రెస్, ఇంప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్. ఓకే. అంటే ఇది చూడండి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ నిజంగా చెప్పాలంటే మనకు ఉండదు. మనం చేసే అలవాట్ల వల్ల వస్తుంది. ఓకే. ఎందుకంటే లైఫ్ స్టైల్స్ మారిపోతున్నాయి. అంటే నైట్ పడుకోవడం, లేదా నైట్ షిఫ్ట్ చేయడం, డేలో పడుకోవడం. అంటే స్లీపింగ్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి. తిరిగే హ్యాబిట్స్ మారిపోతున్నాయి. అంటే వాకింగ్ చేయట్లేదు. ఫుడ్‌లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనం హెల్తీ ఫుడ్, డైటరీ ఫుడ్ తీసుకోవట్లేదు. ఓకే. దీనివల్ల అన్నిటి వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? హార్మోన్ ఇంబాలెన్స్ అయితే ఏమేం ప్రాబ్లమ్ వస్తుంది అంటే మెన్స్ట్రుయల్ సైకిల్ ప్రాబ్లమ్ వస్తుంది. దాంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. సరే దీనికి మన దగ్గర ఏం సొల్యూషన్ ఉంది? ఇస్ ఎ వండర్‌ఫుల్ శతవరి మ్యాక్స్. ఓకే. శతవరి మ్యాక్స్‌ని క్వీన్ ఆఫ్ ది హర్బ్స్ అని కూడా అంటారు. ఓకే. అంటే ఎస్పెషల్‌గా చెప్పాలంటే ఆహ్, మన వెస్టీజ్ కంపెనీ టోటల్ లేడీస్‌కి నిజంగా ఇస్తున్న ఒక గుడ్ గిఫ్ట్ అనుకోవచ్చిది. అంటే నిజంగా వండర్‌ఫుల్ వాళ్ళకుండే ఎవ్రి ప్రాబ్లమ్‌కి అంటే డిస్కస్ చేసే ప్రాబ్లమ్, డిస్కస్ చేయని ప్రాబ్లమ్ ఏదన్నా ఉండొచ్చు. ప్రతి ప్రాబ్లమ్‌కి ఈస్ ఎ వండర్‌ఫుల్ సొల్యూషన్. ఓకే. ప్రతి ప్రాబ్లమ్‌కి. ఓకే. ఇది శతవరి మ్యాక్స్ ఇస్ ఎ పవర్‌ఫుల్ కాంబినేషన్ ఆఫ్ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఓవరాల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ అండ్ హార్మోనల్ సిస్టమ్‌ని ఇది రిపేర్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రీప్రొడక్టివ్ అండ్ హార్మోనల్ సిస్టమ్. ఓకేనా? మెయిన్ ప్రాబ్లమ్ ఉండేది రీప్రొడక్టివ్ అండ్ హార్మోన్ సిస్టమే కదా! దాన్ని టోటల్లీ ఇది రిపేర్ చేస్తుంది. ఔట్ ఆఫ్ ది 3 ఇంగ్రీడియెంట్స్ శతవరి ఇస్ ఎ పర్హాప్స్ ది మోస్ట్ పొటెంట్. ఓకే. ఉమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ హెల్తీ, ఎంకరేజింగ్ సర్క్యులేషన్స్ యాస్ వెల్ హెల్తీ నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోనల్ ఫంక్షన్స్. శతవరి మెయిన్ కాన్స్టిట్యూట్ ఆర్ అంటే నేను నిజంగా తెలుగులో చెప్పాలనుకుంటే సింపుల్‌గా చెప్పాలనుకుంటే ఆస్టియోపొరోసిస్ రెగ్యులేటర్స్ కావచ్చు, హై బ్లీడింగ్ కావచ్చు, లో బ్లీడింగ్స్ కావచ్చు, డేట్స్ మారిపోవడం కావచ్చు. ఎస్పెషల్‌గా చెప్పాలంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ కావచ్చు. ఓకేనా? ఈ శతవరి మ్యాక్స్ ఒక్కటి తీసుకోవడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి 3 ఉన్నాయి. శతవరి ఉంది, అశోక ఉంది, లికోరైస్ ఉంది. ఓకేనా? శతవరి ఏం చేస్తుందంటే బ్యాలెన్సింగ్ హార్మోన్స్, సపోర్టివ్ డైజెస్టివ్ అండ్ రీజనరేటివ్ ది రీప్రొడక్టివ్ సిస్టమ్. అశోక ఏం చేస్తుందంటే ఫౌండ్ ఎఫెక్టివ్ ఇన్ ది మెన్స్ట్రుయల్ క్రాంప్స్ ఆహ్, అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ది ఆహ్, యూటర్నస్ బై సారీ సార్ ఒక వాట్సాప్ వచ్చింది. ఆహ్, చైల్డ్ బర్త్ మంత్లీ అండ్ చైల్డ్ బర్త్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్‌లో కావచ్చు, క్రాంపింగ్స్ అంటే పెయిన్స్ కావచ్చు. ఓకే. వాటినన్నిటిని ఇది క్లియర్ చేస్తుంది. అండ్ లికోరైస్ వచ్చేసి హెల్ప్స్ టు రిస్టోర్ రెగ్యులర్ ఓవ్యులేషన్ ఇన్ వుమెన్ హూ ది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ 30-35 ఇయర్స్ తర్వాత ఎవరికైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయో పీసీఓడీ ప్రాబ్లమ్స్‌లో ఇది మనకి ఆహ్, లికోరైస్ చాలా బాగా పనికొస్తుంది. ఓకేనా? ఈ 3 ఇంగ్రీడియెంట్స్ మనకి చాలా బాగా పనికొస్తున్నాయి. ఇంకా స్పెషల్‌గా చెప్పాలి అనుకుంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎవరికైతే మదర్ మిల్క్ ఎక్కువ కావాలి అని ఉంటుందో, వాళ్ళు శతావరి తీసుకోగలిగితే మదర్ మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఓకే. ఆహ్, దీన్ని అందరూ తీసుకోవచ్చు. అంటే ఏజ్డ్ వాళ్ళని కాదు. 14, 13 ఇయర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే. ఎవరైతే మెచ్యూర్ స్టేజ్ వస్తుందో అప్పటి నుంచి తీసుకోవచ్చు. అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. లేదు అనుకుంటే 30+ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇది వాడాల్సిన సప్లిమెంటే. ఎందుకంటే మనకున్న ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్‌ని ఇది క్లియర్ చేస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ కోసం డిజైన్ చేసిన సప్లిమెంట్. జెంట్స్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల లాస్ ఏం లేదు. బాడీ కూల్ చేస్తుంది. కానీ
మన దగ్గర ఉన్న శతావరి ఎస్పెషల్లీ ఉమెన్ కోసం డిజైన్ చేస్తారు కాబట్టి, వాళ్ళు తీసుకున్నప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలి అంటే, డైలీ 1-3 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఓకేనా? మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్. ఎస్పెషల్లీ థైరాయిడ్‌లో కావచ్చు. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్‌కి మనం చాలా సప్లిమెంట్స్ ఇస్తాం. దాంతో శతవారి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్‌ట్రా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే తొందరగా రిజల్ట్ తీసుకోవచ్చు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్. ఐ మీన్ యెస్. యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఓకే. ఇది లేడీస్ అని కాదు అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంకెక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే. యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు. అంటే ఎక్కువ సార్లు యూరిన్ వచ్చే ప్రాబ్లమ్ వల్ల ఏం మనకి ప్రాబ్లమ్ వస్తుంది అంటే నైట్ టైమ్ యూరినేషన్ వల్ల మనకి నిద్ర కరెక్ట్‌గా పట్టదు. నైట్ నిద్ర ఎక్కువ పోకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ డే మనం వర్క్ కరెక్ట్‌గా చేయలేం. ఓకే. నైట్ ఎవరైతే నిద్రపోరో నెక్స్ట్ డే ఆల్‌మోస్ట్ ఆల్ 20% వర్క్ తెలియకుండానే తక్కువ చేస్తారండి. ఓకే. ఇది నేను కాదు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. 20-50% వర్క్ తక్కువ చేస్తారు. ఓకేనా? దాంతో పాటు ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువ సార్లు యూరిన్ పోయే ఛాన్సెస్ ఉంది. ఆహ్, లీకింగ్ యూరిన్ వెన్ కోఫింగ్ ఆర్ స్నీజింగ్. అంటే నవ్వినా లేదా దగ్గినా కూడా యూరిన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మామూలుగా కూర్చున్నా కానీ ప్రెషర్ పడినా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఆల్‌మోస్ట్ ఆల్ చాలా మందికి ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక 30, 40 ఇయర్స్ వాళ్ళకైతే ఎక్కువుంటుంది. కానీ నేను కొన్ని కేసెస్‌లో 18, 20 వాళ్ళకి కూడా చూసాను. అంటే ఈ ప్రాబ్లమ్ అందరికి ఉంటుంది. కానీ డిస్కస్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే మనం కొంచెం షైగా ఫీల్ అవుతాం. కానీ మనం డిస్కస్ చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇది మన ఇంట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, మన సిస్టర్‌కి కావచ్చు. ఓకే. లేదా మన ఫాదర్‌కి కావచ్చు. ఓకే. ఇది ఎవరికన్నా ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ బయట చెప్పలేకపోతారు. అలాంటి సింప్టమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయాల్సింది మనమే. ఓకేనా? దీనికి ఎందుకు మనకి ఇది ప్రాబ్లమ్ వస్తుంది అంటే సఫరింగ్ ఫ్రమ్ యూరినరీ కాంటినెంట్ ఎక్స్‌పీరియన్స్ పూర్ బ్లాడర్ కంట్రోల్ అండ్ యూరిన్ లీకేజ్. అంటే మనకి ఏదైతే యూరిన్ హోల్డ్ చేస్తుందో బ్లాడర్ అది వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల యూరిన్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దిస్ లీకేజ్ ఈస్ ఆఫెన్ కంట్రోలబుల్ అండ్ కెన్ నెగెటివ్‌లీ ఇంపాక్ట్ ది లైఫ్. ఎందుకు నెగెటివ్‌లీ ఇంపాక్ట్ చేస్తుంది లైఫ్‌లో అంటే ఇంతకుముందు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫంక్షన్ ఎళ్ళాం. ఫంక్షన్‌లో ఊరికే అంటే ఎక్కువ సార్లు యూరిన్ ఎళ్ళాల్సిన టైమ్ వచ్చిందనుకోండి. అంటే లీకేజ్ ప్రాబ్లమ్ వల్ల. దానికి మనము ఫంక్షన్‌ని ఎంజాయ్ చేయలేం. ఓకే. ట్రావెలింగ్ కూడా కరెక్ట్ చేయలేం. లాంగ్ జర్నీ చేయలేం. సెకండ్ వచ్చేసి నైట్ ప్రాబ్లమ్ ఉంటే ఎక్కువ నిద్రపోలేం. డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల నెక్స్ట్ డే కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే చూడండి టోటల్లీ లైఫ్ మీదే దెబ్బ పెడుతుంది. అంతే కదా! ఒక్కసారి కరెక్ట్ స్లీప్ పోలేము, నిద్రపోలేము, కరెక్ట్ ఎంజాయ్ చేయలేము అనుకుంటే లైఫ్‌లో చాలా చేంజెస్ వచ్చే అవకాశాలున్నాయి. ఓకేనా? ఇక్కడ మనం చూస్తున్నాం. మీకిక్కడ 2 కనిపిస్తున్నాయి కదా! కోకోనట్ లా కనిపిస్తుంది కదా! మన లాంగ్వేజ్ చెప్పాలంటే కోకోనట్ సగం ఉంటుంది కదా! కోకోనట్ కొట్టిన తర్వాత, కట్ చేసిన తర్వాత ఓకేనా? యెస్. కొబ్బరి చిప్ప అనొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ కనిపిస్తుందో నార్మల్ బ్లాడర్ అలా మనకి ఫుల్‌గా ఉంటుంది. రౌండ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి బ్లాడర్ యొక్క మజిల్స్ వీక్ అవుతున్నాయో, అప్పుడు అది వీక్ అయిపోయి యూరిన్‌ని హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే పట్టి ఉంచే కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు యూరిన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్ కదా! అంటే నార్మల్‌దొచ్చేసి షేప్ రౌండ్‌గా ఉండి మంచిగుంటుంది. ఇదొచ్చి వీక్ అయిపోయి చిన్నగా అయిపోతుంది. ఓకేనా? అంటే హోల్డ్ చేయలేదు ఇంక దాని కెపాసిటీ మజిల్స్ వీక్ అయిపోయాయి కాబట్టి అది ఇదయిపోతుంది. ఏజ్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం తినే ఫుడ్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. దీనికి మన దగ్గర ఈస్ ఎ ఎక్సలెంట్ ప్రొడక్ట్ యూ కంట్రోల్. పేరులోనే ఉంది యూరిన్ కంట్రోల్ అని. ఓకేనా? అలా పెడితే బాగుంటదని సింపుల్‌గా యూ కంట్రోల్ అని పెట్టారు. ఓకే. ఇక్కడ యూ కంట్రోల్‌లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది. యూరిన్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇది వాడిన తర్వాత మన లైఫ్ కూడా యూ టర్న్ తీసుకుంటుంది. అంటే ఫంక్షన్స్ అటెండ్ చేయట్లేదు, నైట్ కరెక్ట్ నిద్రపోవట్లేదు, ట్రావెలింగ్ చేయట్లేదు కదా! అక్కడి నుంచి మనం యూ టర్న్ తీసుకోవచ్చు. అంటే లైఫ్‌ని అలా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా వండర్ కదా! ఒక పేరు పెట్టడంలో కూడా మన కంపెనీ ఎంత బాగా ఆలోచిస్తుంది. ఓకేనా? దీంట్లో మనకి 2 ఇంగ్రీడియెంట్స్ మెయిన్ ఉంటాయి. సో, ఐసోఫ్లేవియన్స్ ఉంటాయి. పంప్కిన్ సీడ్స్ ఉంటాయి. ఓకే. పంప్కిన్ సీడ్స్ అంటే ఐడియా ఉంది కదా! అందరికి గుమ్మడి గింజలు. ఓకే. మన పెద్దవాళ్ళు గుమ్మడికాయ కొట్టండి అని జెప్పారు. ఎందుకంటే కొట్టిన తర్వాత తింటారనేసి. కానీ మనం ఏం చేస్తాం దిష్టి తీసి బయట పడేస్తాం. అంటే ఏదైతే వాడుకోవాలో అది పడేస్తున్నాం. కరెక్ట్ తీసుకోవట్లేదు. అలా అని చెప్పి దిష్టి గుమ్మడికాయ తినమనట్లేదు. ఓకేనా? పంప్కిన్ సీడ్స్ ఎక్కువ తింటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. ఓకే. ఎస్పెషల్లీ మనకి యూ కంట్రోల్ ఏం పని జేస్తుంది అంటే
హెల్తీ అండ్ నార్మల్ బ్లాడర్ ఫంక్షన్స్ ని తీసుకొస్తుంది. అంటే టోటల్ బ్లాడర్ కున్న వీక్‌నెస్ ఉంది కదా! మనం ఇంతకుముందు చెప్పాం కదా! ఆ మజిల్స్ వీక్‌నెస్ దాన్ని క్లియర్ చేస్తుంది. ఎక్సెసివ్ ఆర్గ్యూ టు యూరిన్. ఎప్పుడైతే మన మజిల్స్ గట్టిగా అయ్యాయో మనం ఎక్కువ సార్లు యూరిన్ ఎళ్ళే ఛాన్సెస్ లేదు. స్పెషల్‌గా చెప్పాలంటే నైట్ టైమ్ కూడా ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫ్రీక్వెంట్ యూరినేషన్ లేదు. దీనివల్ల మనకేమవుతుంది? నిద్ర బాగా పడుతుంది. ట్రావెల్ చేయొచ్చు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ చాలా పెరుగుతుంది. ఓకే. యెస్. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలిటీ ప్రాబ్లమ్. ఓకే. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఒకప్పుడు హాస్పిటల్స్ చూసేవాళ్ళం. అంటే నార్మల్ హాస్పిటల్స్ దాని తర్వాత నర్సింగ్ హోమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు స్పెషల్‌గా ఫర్టిలిటీ హోమ్స్ వచ్చాయి. నాకు తెలిసి ఒక్కొక్క సిటీలో 1-2 ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి. ఒకప్పుడు అందరూ షైగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మన వంశం ముందుకెళ్ళాలంటే దీన్ని మనము ఫర్టిలిటీ కంపల్సరీ కావాల్సిందే. అవునా కాదా? ఓకే. దీనికి చాలా మంది బాధపడతా ఉంటారు. మనకి ఫర్టిలిటీ సెంటర్స్‌కెళ్తే ఒక 3-5 లాక్స్ ఖర్చు చేస్తున్నారు. ఓకేనా? దానికి బదులు మనం సప్లిమెంట్ వాడి చూద్దాం. ఎందుకంటే చాలా మందికి రిజల్ట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం ఇస్తున్న సప్లిమెంట్స్ ఏంది? అసలు ఈ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి? దీన్ని నేను జస్ట్ పేర్లు మాత్రమే పెట్టాను. పీడీఎఫ్ ప్రిపేర్ చేయలేదు టైం లేక. ఓకేనా? దీని సప్లిమెంట్స్ యొక్క బెనిఫిట్స్ నేను చెప్తాను. ఓకేనా? దేనికి ఏమిస్తున్నాం అనేసి. ఓకే. ఫస్ట్ మనం నోని ఇస్తున్నాం. నోని వల్ల బెనిఫిట్ ఏంది? మన ఇన్నర్ పోర్ సెల్స్‌ని ఓపెన్ చేస్తుంది, ఎన్లార్జ్ చేస్తుంది. మనం ఏ సప్లిమెంట్ తీసుకున్నా ఫస్ట్ నోని తీసుకుంటే అది అబ్జార్ప్షన్ పవర్ పెరుగుతుంది. అంతే కదా! అంటే మనకి చుట్టూ మనం ఫంక్షన్ ఎళ్ళాం. ఫుడ్ బాగుంది. కానీ మన నోటికి ఎవరైనా మాస్క్ ఏసారనుకోండి, మనం ఫుడ్ తినగలుగుతామా? లేదు కదా! అలానే మన ఇన్నర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మనం తిన్న పొల్యూటెడ్ ఫుడ్ వల్ల బ్యాలెన్స్‌డ్ డైట్ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్ వల్ల మన యొక్క సెల్స్ యొక్క నోరు క్లోజ్ అయిపోయింది. మౌత్ క్లోజ్ అయిపోయిందనమాట. దాన్ని ఈ నోని ఓపెన్ చేస్తుంది. నోనిలో జినానిన్ ఉంటుంది. యాక్చువల్లీ పైనాపిల్ తింటే అబ్జార్ప్షన్ పవర్ బాగా పెరుగుతుందంటారు కదా! నోనిలో అది 40 టైమ్స్ మోర్ ఉంది. అంటే అబ్జార్ప్షన్ పవర్ ఎంత పెరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒక నోని వల్ల. దీన్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకుంటే, లేదంటే మనకి బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్, నైట్ హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. నోని. బెనిఫిట్ తెలిసింది కదా! సెకండ్ గ్యానోడర్మా. గ్యానోడర్మా వచ్చేసి మనకి థైరాయిడ్ కంట్రోల్‌లో పనికొస్తుంది. ఓకే. దాంతో పాటు మనకి ఇన్నర్ పార్ట్స్ క్లెన్జింగ్ చేస్తుంది. ఎందుకు ఇన్నర్ పార్ట్స్ క్లెన్జింగ్ చేయాలి? ఓకేనా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. మనం బయటికెళ్తున్నాం. ఫంక్షన్ ఉంది రేపంటే ఈరోజు బ్యూటీ పార్లర్‌కెళ్ళేసి ఫేస్ మొత్తం మనము ఏం చేస్తాం? క్లెన్జింగ్ చేసుకొనొస్తాం. ఒకప్పుడు లేడీసే చేసేవాళ్ళు. ఇప్పుడు జెంట్స్ కూడా చేసుకుంటున్నారు. ఓకేనా? క్లెన్జింగ్ చేసుకుంటే ఏమైతది డెడ్ స్కిన్ చనిపోయి యంగ్ స్కిన్ బయటకొస్తుంది. అలా మనం ఇన్నర్ పార్ట్స్‌ని క్లెన్జింగ్ చేయొచ్చా? చేయలేం కదా! కానీ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే ఇదొక రెడ్ మష్రూమ్ అన్నమాట. మష్రూమ్‌తో తయారు చేశారు. ఇది బ్లడ్‌లో మిక్స్ అవుతుంది. బ్లడ్ ఎక్కడి వరకెళ్తుందో అక్కడ వరకి అన్ని పార్ట్స్‌ని క్లెన్జింగ్ చేస్తుంది. మళ్ళీ రీజనరేటివ్ చేస్తుంది. అంటే మళ్ళీ కొత్తగా తయారు చేస్తుంది. బావుంది గదా! అంటే మన ఇన్నర్ పార్ట్స్ మళ్ళీ యాక్టివ్‌గా, యంగ్‌గా పనిచేస్తాయి. దాంట్లో పాటు మనకి థైరాయిడ్‌ని కంట్రోల్ చేస్తుంది. ప్లస్ మనకి స్టమక్‌లో పీహెచ్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. పీహెచ్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఫోలిక్ ఇస్తున్నాం. ఎందుకంటే బ్లడ్ కావాల్సిందే, ఐరన్ పెరగాల్సిందే. కాబట్టి ఐరన్ ఫోలిక్ ఇస్తాం. శతావరి మ్యాక్స్. శతావరి మ్యాక్స్ ఎందుకిస్తాం? ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాం మనం. రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసి హెల్తీగా చేస్తుంది. క్లియరా? ఓకే. అలానే హార్మోనల్ బ్యాలెన్స్ గూడా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఇస్తాం. క్రిల్ కానీ, ఫ్లాక్స్ కానీ ఇవ్వచ్చు. క్రిల్ ఎందుకిస్తున్నామంటే రిజల్ట్స్ తొందరగా వస్తాయి. ఎస్పెషల్లీ హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో ఇది బాగా పనికొస్తుంది. ఓకేనా? ఫర్టిలిటీ కావాలంటే హార్మోన్స్ కరెక్ట్‌గా ఉండాలి కదా! ఇది బాగా మెయింటైన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్. మనం సరైన ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం మల్టీవిటమిన్ ఇస్తున్నాం. ఓకే. కాంబోటిక్స్ ఇవ్వచ్చు, లేదంటే స్ప్రే ఇవ్వచ్చు, లేదంటే స్పెర్లునా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మల్టీవిటమిన్ ఒకటిస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఎల్-ఆర్జినైన్. ఎల్-ఆర్జినైన్ గురించి చాలా మందికి తెలుసు. మార్నింగ్ లేసి తాగుతాం. ఓకేనా? ఎంప్టీ స్టమక్ తీసుకుంటాం ఈ గాజు గ్లాస్‌లో. దీనివల్ల మనకి టోటల్ నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. టోటల్ నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. దీని గురించి నేను ఎక్కువ చెప్పను. ఓకేనా? ఫర్టిలిటీ అంటే నర్వ్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉండాల్సిందే. కాబట్టి మనకిక్కడ ఎల్-ఆర్జినైన్ తీసుకోవడం వల్ల టోటల్ నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. దాంతో పాటు టోటల్ డే ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఓకేనా? దీన్ని చెప్తే కాదు ఒకసారి తీసుకుంటే తెలుస్తుంది ఎంత ఎనర్జిటిక్‌గా బాడీ ఉంటుందని. ఓకే. ప్రోటీన్ పౌడర్.
ప్రోటీన్ పౌడర్ ఎందుకు? మనం ఎన్ని కేజెస్ వెయిట్ ఉంటే అన్ని కేజెస్ మనము అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. మనకి స్టామినా పెంచడం కోసం, ఎనర్జీ రావడం కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. మనకి బాడీలో డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి కాల్షియం యాడ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఎందుకు ఈ సప్లిమెంట్స్ ఇస్తాము? ఫర్టిలిటీ కావడానికి. ఓకేనా? జస్ట్ ఇస్తే ఇన్ని సప్లిమెంట్స్ ఎందుకంటారు? జస్ట్ ఒక్కొక్క సప్లిమెంట్ గురించి ఒక్కొక్క లైన్ చెప్పినా కానీ కస్టమర్ సాటిస్ఫైడ్ అవుతారు. ఓకేనా? ఇక్కడ మనము ప్రతి సప్లిమెంట్ నుంచి ఎందుకు ఇస్తున్నాం అనే విషయం చెప్పగలిగితే సరిపోతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి మేల్. జెంట్స్‌కి ఏమి ఇవ్వాలి? ఫర్టిలిటీ అంటే ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఎస్పెషల్‌గా కోఎన్జైమ్ క్యూటైమ్‌ని ఇవ్వండి. ఎందుకంటే ఇన్నర్ పార్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే యాక్టివ్ చేస్తుంది. దాంతో పాటు స్పెర్మ్ కౌంట్ బాగా పెంచుతుంది. ఓకే. ఇంకా ఎలార్జినిన్ ఇది కూడా మనకి స్టామినా పెంచడం కోసం, ఎనర్జీ లెవెల్స్ పెంచడం కోసం, నర్వస్ సిస్టమ్ యాక్టివ్ చేయడం కోసం, ఇది కూడా మనకి కౌంట్ పెంచడంలో బాగా పనికొస్తుంది. దీంతో పాటు మనం ప్రోటీన్ పౌడర్ కూడా ఇయ్యొచ్చు స్టామినా కోసం. ఇంకా ఈస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఎనర్జీ బూస్టర్. దీని మీద మనం ఒకరోజు సెషన్ చేద్దాం. ఓకేనా? నిజంగా ఈస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. శతావరి మ్యాథ్స్ లేడీస్ కోసం ఎలా డిజైన్ చేసిందో, ఎనర్జీ బూస్టర్ ఎస్పెషల్లీ జెంట్స్ కోసం డిజైన్ చేసింది. ఓకే. అశ్వగంధ ఉంటుంది. మార్కెట్‌లో మనకి 400 ఎంజీ అశ్వగంధ కొనాలంటే చాలా కాస్ట్. కానీ ఇక్కడ మనకి తక్కువ రేట్‌లో అశ్వగంధ విత్ వేరే మనకి మిక్స్ చేసి మనకిస్తున్నారు. ఎస్పెషల్లీ ఫర్ జెంట్స్‌కి ఒక సెక్స్ యొక్క స్టామినా పెంచడం కోసం. స్పెషల్లీ దానికోసమే డిజైన్ చేశారు. దీన్ని డైలీ వన్స్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది చెప్పి ఇవ్వండి. మంచి రిజల్ట్స్ చాలా మందికొస్తున్నాయి. ఓకే. యెస్. ఇక్కడ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం. ఏమేం తీసుకోవాలనేసి. ఓకే. ఎస్పెషల్‌గా శతావరి మ్యాక్స్, యూ కంట్రోల్, ఐరన్ ఫోలిక్ దాంతో పాటు హెయిర్ నెల్ స్కిన్ మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే అది గ్రోత్ కోసం కాబట్టి. క్రాన్‌బెర్రీ అండ్ హరోన్ క్యాప్సూల్స్. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఏమేంటి అనేసి. ఓకే. ఇప్పుడు మనకొచ్చేసి ఈ స్కిన్ గురించి తర్వాత టైం ఉంటే డిస్కషన్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌కి ఫ్రీక్వెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. టైర్డ్‌నెస్ కావచ్చు, ఫటిగ్యూ కావచ్చు, హాట్ ఫ్లాషెస్ కావచ్చు, మూడ్ స్వింగ్స్ కావచ్చు, ఇరిటబిలిటీ కావచ్చు, మసిల్ పెయిన్స్ కావచ్చు. ఓకేనా? ఇవన్నీ బేసిక్‌గా ఉండే ప్రాబ్లమ్స్. ఓకేనా? దీనికోసం మనం డిఫరెంట్ సప్లిమెంట్స్ వాడతాం. ఇది హైలో ఉన్నప్పుడు. కానీ నార్మల్‌గా ఉన్నాము. ఓకేనా? మేము ఇన్ని సప్లిమెంట్స్ వాడలేము. అంటే యాక్చువల్లీ హెల్తీగా ఉన్నాము. ప్రివెన్షన్ కింద ఏదైనా వాడొచ్చు అనుకుంటే మనం దాని గురించి చెప్దాం. ఎస్పెషల్లీ ప్రీ మెన్స్ట్రుయల్ సైకిల్ ప్రాబ్లమ్ కావచ్చు, పీఎంఎస్ కావచ్చు. ఓకేనా? ఇవన్నీ ఎందుకొస్తాయి మనకి? అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. ఓకేనా? ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు. దీనికోసం మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. నిజంగా వండర్‌ఫుల్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. పేరు గూడా చూడొచ్చు. ఆర్ ఓన్ క్యాప్సూల్. అంటే లేడీస్‌కి సొంతమైన క్యాప్సూల్ అని. ఓకేనా? దీంట్లో మనకి 6 నేచురల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. 11 మినరల్స్ ఉంటాయి. 13 మల్టీ విటమిన్స్ ఉంటాయి. 6 అమినో యాసిడ్స్ ఉంటాయి. అంటే ఒక డేకి ఎంతైతే ఏమైతే కావాలో ఒక సప్లిమెంట్ ఫార్మ్‌లో మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఓకే. ఇక్కడ డిస్కషన్ కూడా పెట్టారు ఏమేమి ఉన్నాయనేసి. ఓకే. మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. ఓకేనా? విటమిన్ సి ఉంది, ఈ ఉంది. ఆహ్, బి విటమిన్స్ ఉన్నాయి. ఏ అండ్ కే విటమిన్స్, డి3, బి12 అండ్ ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నైతే విటమిన్స్, మినరల్స్ కావాలో ఇక్కడ మనకన్నీ అందిస్తున్నారు. ఓకేనా? ఇది అన్నీ కూడా ఒక్క చిన్న క్యాప్సూల్‌లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక్క చిన్న క్యాప్సూల్‌లోనే ఉన్నాయి. ఓకే. అదే వచ్చేసి మనకి ఓకే. ఆహ్, 13 మినిట్స్, 11 మినిట్స్ ఏం చేస్తాయంటే మనకి ఫటిగ్యూ తగ్గిస్తుంది. ఓకే. అదే వచ్చేసి అరోన్ క్యాప్సూల్ ఇది ఏం చేస్తుంది అంటే డైలీ వెల్ బీయింగ్, ప్రివెంటింగ్ ఫటిగ్యూ, టైర్డ్‌నెస్‌ని తగ్గిస్తుంది, ఇరిటేషన్స్‌ని తగ్గిస్తుంది, మూడ్ స్వింగ్స్ అండ్ యానిక్సిటీ అండ్ ఓకే. నాకు స్పెల్లింగ్ రావట్లేదు. ఓకే. నేను తెలుగు మీడియం కాబట్టి ఓకే. ఇది చాలా మంది క్వెషన్ చేస్తా ఉంటారు. అంటే ఉన్నప్పుడు అంటే దీని యొక్క ఎలా తెలుస్తుంది మనకంటే ఈజీగా రియాక్ట్ అవుతా ఉంటారు. అంటే చిన్న దానికి కూడా ఎక్కువ రియాక్ట్ అవుతా ఉంటారు. అంటే ఈజీగా కోపమొస్తుంది. ఓకేనా? వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం హరోన్ క్యాప్సూల్ ప్రమోట్ చేయొచ్చు. అంటే ఎవరికైతే ఈజీగా కోపమొస్తుంది, చిన్న వాటికి రియాక్షన్స్ ఇస్తా ఉంటారు. అంటే అక్కడ యాక్చువల్లీ దానికి రెస్పాండ్ అవ్వాల్సిన పనుండదు. కానీ దానికి కూడా రెస్పాండ్ అవుతా ఉంటారు. ఏదో సినిమాలో ఉంటది చూడు మన 'శర్వానంద్' ఏదో సినిమాలో ఉంటది. వాడు చిన్న దానికి కూడా రియాక్ట్ అవుతా ఉంటాడు. డస్ట్‌కి. అలా వీళ్ళు చిన్నదానికి రియాక్ట్ అవుతా ఉంటారు చూడు. వాళ్ళకందరికి కూడా మనం హరోన్ క్యాప్సూల్ ఇవ్వచ్చు. దాంతో పాటు శతావరి మ్యాక్స్ ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళకి ఉన్న ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి.
నైట్ స్వెట్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో అది కూడా పోతుంది. స్వీట్ అంటే మనకి చెమటలు కానీ, నిద్ర ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ ఫ్లాషెస్ కావచ్చు, పీఎంఎస్ వీటన్నిటిలో కూడా మనకి బాగా పనికొస్తుంది. ఓకేనా. హర్వన్ క్యాప్సూల్ అండ్ శతవరి మ్యాక్స్. దీన్ని ఎన్ని పూటలు తీసుకోవాలి హర్వన్ క్యాప్సూల్? డైలీ 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈస్ ఎ వండర్‌ఫుల్. ఒకటే క్యాప్సూల్ ఒకటి తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదు, నేను బాగానే ఉన్నా అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి ఎక్స్‌ట్రా సప్లిమెంట్ మనం యాడ్ చేయొచ్చు. ఓకే. ఆహ్, దీన్ని హర్వన్ క్యాప్సూల్ డైలీ వన్స్ అని చెప్పాం. ఓకేనా. ఆహ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌కి చాలా ఇష్టమైనది. దాన్ని లాస్ట్‌కి ఎందుకు పెట్టామంటే టైమ్ ఉంటే చేద్దాం లేదంటే వదిలేసాను అందుకే. ఒక 5 మినిట్స్ టైమ్ ఉంది కాబట్టి మనం ఓవరాల్‌గా దాన్ని కూడా చూసేద్దాం. ఓకే. చాలా మందికి నేను యంగ్‌గా ఉండాలి అని చాలా మందికి ఇష్టం ఉంటది. ఓకే. మార్కెట్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేస్తా ఉంటారు. ఓకేనా. ఎందుకు మనం యంగ్‌గా ఉండాలి? యంగ్‌నెస్ ఎక్కడ కనిపిస్తుంది? ఓకే. ఫస్ట్ మనకి హెయిర్‌లో కనిపిస్తుంది. అంటే జడ ఎంత, జుట్టు ఎంత బాగుంటే అంత యంగ్‌గా కనిపిస్తాం. సెకండ్, నెయిల్స్ ఎంత బాగుంటే అంత యంగ్‌గా కనిపిస్తాం. థర్డ్ వచ్చేసి స్కిన్ ఎంత బాగుంటే అంత యంగ్‌గా కనిపిస్తాం. ఎందుకు? మనకు పైన కనిపించేటివి ఇవే కదా! ఓకే. సరే అసలు యంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామో ఇప్పుడు చూద్దాం. ఓకే. యాక్చువల్లీ మనకొచ్చేసి 2 ఏజెస్ ఉంటాయి. ఓకే. ఒకటి పై కనిపించే ఏజ్, పర్సీవ్డ్ ఏజ్ అండి. పర్సీవ్డ్ ఏజ్ అంటే ఇంటర్నల్లీ ఏజ్ ఒకటి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌ని చూసామనుకోండి. 30 ఇయర్స్‌లా కనిపిస్తున్నాడు. కానీ అసలు యాక్చువల్‌గా అసలు 27, 28 ఏజ్ ఉంటుంది. ఓకేనా. అంటే చూడడానికి ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ ఒరిజినల్‌గా తక్కువుంటుంది. కానీ అందరూ ఏమనుకుంటారు? మేము ఎక్కువ ఏజ్ ఉన్నా తక్కువ కనిపించాలనుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్ కేస్ అన్నమాట. తక్కువ ఏజ్ ఉంటే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే మన నెయిల్స్, స్కిన్, హెయిర్ వీటి యొక్క లుక్ వల్లే మనకి ఓల్డర్ లుక్ కనిపిస్తుంది. అంటే చూడండి ఎవరికైనా వైట్ హెయిర్ వచ్చింది. తెలుసో తెలియక ఓల్డర్‌లా కనిపిస్తారు. స్కిన్ ముడతొచ్చేసింది. నెయిల్స్ పేలగా ఉన్నాయి. అవునా కదా! చూడాల్సిన లుక్ అంటే ఓల్డర్‌గా కనిపిస్తుంది. ఎందుకు అలా వస్తుంది? ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎస్పెషల్‌గా మనముకి ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. యూవీ రేస్ వస్తుంది. దానివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఎవరైతే బయట ఎక్కువ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి యూవీ రేస్ పడే ఛాన్సెస్ ఉంది. సెకండ్, పూర్ న్యూట్రిషన్. మనకి ఏదైతే ఫుడ్ కావాలో అది తీసుకోవట్లేదు. స్ట్రెస్ వల్ల కూడా మనకి లుక్ మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే స్మైలీ ఫేస్ ఎలా అందంగా ఉంటుంది. స్ట్రెస్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మన అందం సగం తగ్గిపోతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్ ఏమొస్తుంది? కొందరికి ఎయిర్స్ పెరిగే అంటే అన్‌వాంటెడ్ ఎయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. స్కిన్ మీద చిన్న చిన్న పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. పర్టిక్యులర్ పార్టిక్యులర్ డిజార్డర్స్ అంటే ఇంకా వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు. ఇంకా ఏజ్ వల్ల కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కావచ్చు. పొల్యూషన్స్ అండ్ ఇరిటేషన్ కావచ్చు. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు. ఇంకా సన్‌లైట్ ఆల్రెడీ చెప్పాం మనం. ఓకే. వీటన్నిటి వల్ల మనకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఇవన్నీ బయట నుంచి ఒక ఇంటర్నల్ వల్ల కూడా ప్రాబ్లమ్ ఉంది మనకి. ఇంటర్నల్‌లో ప్రాబ్లమ్ ఏమంటే స్మోక్ వల్ల కావచ్చు. ఓకే. స్మోక్ అంటే చాలా మంది అంటారు సిగరెట్ తాగము. నో ప్రాబ్లమ్ పక్కన వాళ్ళు తాగినా మనకి ఆ పొల్యూటెడ్ వచ్చేస్తుంది. ఓకే. ఇంటర్నల్లీ ప్రాబ్లమ్ వల్ల. అంటే మనం కరెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల దీని వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి మన దగ్గర నిజంగా వండర్‌ఫుల్ సప్లిమెంట్స్ ఉంది. ఇస్ ఎ ఎయిర్ నెయిల్ స్కిన్. ఓకే. దీని గురించి చెప్పాలంటే నిజంగా చాలా ఉంటుంది. నేను చాలా షార్ట్‌గా చెప్తాను. ఎందుకంటే టైం మనకు అయిపోతుంది. దీంట్లో మనకొచ్చేసి ఆహ్, ల్యాక్ ఆఫ్ అమినో యాసిడ్స్ వల్ల కూడా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పాం కదా! దీంట్లో మనకొచ్చేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. బోరేజ్ ఆయిల్ ఉంటుంది. అమినో యాసిడ్స్ ఉంటాయి. మల్టీవిటమిన్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఇందులో ఉండే కంటెంట్ ఇది ఏం చేస్తుందంటే నరిష్ ది హెయిర్ అండ్ స్కిన్ అండ్ నెయిల్స్. ఓకేనా? వాటిని సాఫ్ట్‌గా తయారు చేస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది. దాంతో పాటు ఇంటర్నల్లీ మాయిశ్చరైజర్ చేస్తుంది. చాలా మంది మనం రెడీ అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు బాడీకి. అది 3-4 అవర్స్ ఎంతో ఉంటుంది. కానీ ఏఎన్ఎల్ స్కిన్ క్యాప్సూల్ యేసుకుంటే ఇంటర్నల్లీ మాయిశ్చరైజర్ వస్తుంది. ఓకేనా? అంటే డే అంతా కూడా మనం ఫ్రెష్‌గా ఉండొచ్చు. ఏదైతే స్కిన్ డ్యామేజ్ అవుతున్నాయో ఫ్రీ రాడికల్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి మనకి ఏజ్ పెరిగినట్టు కనిపిస్తుందో దాని నుంచి కాపాడుతుంది. ప్రమోటింగ్ హెయిర్ గ్రోత్, మెయింటైన్ హెయిర్ వాల్యూమ్ అండ్ డిలే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. చూడండి మన హెయిర్‌కి సంబంధించి చాలా మందికి హెయిర్స్ పెరగాలని కోరుకుంటది. నిజంగా హెయిర్స్ పెరుగుతాయి మనకి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 హెయిర్స్ వచ్చేలోపు 20, 30 హెయిర్స్ రాలిపోతాయి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల
ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు గ్రోత్‌ని కూడా మనకి ఎంకరేజ్ చేస్తుంది. టోటల్ హెయిర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. మనకి హెయిర్ వచ్చేసి ఫస్ట్ గ్రే కలర్‌లో అయ్యి తర్వాత వైట్ కలర్ అవుతుంది. అది గ్రే కలర్ అయ్యేదాన్ని కూడా ఆపేస్తుంది. అంటే ఎవరైతే ఆల్రెడీ మన హెయిర్ స్కిన్ కంటిన్యూ వాడుతున్నామో, బ్లాక్ హెయిర్ వైట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. ఓవరాల్ హెయిర్ హెల్త్ పెంచుతుంది. దాంతో పాటు నెయిల్స్ హెల్త్‌ని కూడా పెంచుతుంది. ఓకే. సెకండ్ వచ్చేసి మనకి స్కిన్ హెల్త్‌ని పెంచుతుంది. ఇక్కడ మనకి చెప్తున్నారు ఏమేం ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయని. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. ఇది స్పెషల్లీ యాంటీ ఏజింగ్ మీద బాగా పనికొస్తుంది. హెయిర్ గ్రోత్ అండ్ యాంటీ ఏజింగ్. బొరేజ్ ఆయిల్ ఉంది. నెయిల్ హెల్త్‌ని చూస్తుంది. అండ్ హెల్ప్స్ టు రిస్టోర్ ది సాఫ్ట్‌నెస్ అండ్ మాయిశ్చర్ ఆఫ్ ది స్కిన్. ఇంతకు ముందు చెప్పాం కదా! క్యాప్సూల్ ఏసుకుంటే ఇంటర్నల్లీ నుంచి మాయిశ్చరైజర్ వస్తుందని. ఇది బోరేజ్ ఆయిల్ చేస్తుంది. ఓకే. నెయిల్స్ చాలా మందికి బ్రిటిల్ అంటే క్రాక్ ఉంటుంది కదా! దాన్ని ఇది బాగా రిపేర్ చేస్తుంది. లైసిన్ ఉంటుంది. ఇది అమినో యాసిడ్. ప్రివెంట్ ది హెయిర్ ఫాల్, ప్రమోట్ హెయిర్ గ్రోత్, స్ట్రెంథెన్ నెయిల్స్ అండ్ బిల్డ్ కొలాజిన్ ఇన్ ది స్కిన్. కొలాజిన్ యొక్క బెనిఫిట్ ఏందంటే స్కిన్ ఎలాస్టిసిటీ బాగా పెంచుతుంది. అంటే సాగే గుణాన్ని బాగా పెంచుతుంది. దానివల్ల మనకి స్కిన్ యంగ్‌గా ఉంటుంది. అంటే మనకి ముడతలొచ్చే ఛాన్స్ ఉండదు. అది లైసిన్ చేస్తుంది. ఓకే. విటమిన్ ఇ ఉంది, బయోటిన్ ఉంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి యంగ్ కోసం బాగా పనికొస్తాయి. ఓకే. స్ట్రెంథెనింగ్‌కి అండ్ నెయిల్స్ యొక్క థిక్‌నెస్ పెరగడం కోసం, ఫ్రీ రాడికల్స్ నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా, ఓకే. బి7 విటమిన్ ఉంది. నరిష్ ది స్కిన్ అండ్ హెల్ప్స్ టు స్ట్రెంథెన్ వీక్ అండ్ బ్రిటిల్ నెయిల్స్. ఓకే. నెయిల్స్‌కి వీటన్నిటికి కూడా బాగా పనికొస్తుంది. అంటే చూడండి హెల్ప్స్ టు సపోర్ట్ హెల్తీ స్కాల్ప్ అండ్ హెయిర్ అండ్ నరిషింగ్. ఓకే. విటమిన్ ఇ ఏం చేస్తుంది? స్కిన్‌కి బాగా పనికొస్తుంది కదా! అట్లే స్కాల్ప్ ఉంటుంది కదా! స్కాల్ప్‌ని కూడా ఇది నరిష్ చేస్తుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ బాగొస్తుంది. దీనివల్ల డ్యామేజ్ అనేది జరగదన్నమాట. ఓకే. ఇది ఎలా వాడాలి అంటే 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే స్పెషల్‌గా పింపుల్స్ వస్తున్నాయో వాళ్ళకి ఇవ్వగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు టాస్క్‌లిన్ ఇవ్వచ్చు. ఆహ్, యాంటీ ఏజింగ్ క్రీమ్ ఇవ్వచ్చు. కుకుంబర్ జెల్ ఇవ్వచ్చు. ఇంకా స్కిన్ ఫార్ములా అనేది సెపరేట్ కేటగరీ ఉంది. దానిపైన మనం తర్వాత బ్యూటీషియన్స్ మాట్లాడుతున్నారు. ఇవి మనం తీసుకోగలిగితే ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో, ఆ ఏజ్‌ని ఒక 10 ఇయర్స్ వరకు అలానే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగున్నాం. ఇంకో 10 ఇయర్స్ తర్వాత చూద్దాంలే అనుకుంటే రిపేర్ చేయడం కష్టం. ఇప్పటి నుంచి యూజ్ కలిగితే అప్పటికంత యంగ్‌గా ఉండొచ్చు. ఇప్పటికి చూడండి కొందరిని చూస్తా ఉంటే చాలా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో ఒక సప్లిమెంట్, ఏదో క్రీమ్ వాడుతున్నారు. అలాంటి అవకాశం మనకు కూడా వెస్టీజ్ కల్పిస్తుంది. ఓకే. ఒక చిన్న క్యాప్సూల్ డైలీ 2 టైమ్స్ తీసుకుంటే మనం యంగ్‌గా కనిపించొచ్చు అనుకుంటే ఎందుకు మనం తీసుకోవద్దో ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్. టైమ్ అయితుంది కాబట్టి ఈ సెషన్ నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్.